ఆలయ నిర్మాణాలు జరిగాయి. ప్రధాన ఆలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలి గోపురం ఆనుకొని చుట్టూ ప్రహారీ 4 ముఖ ద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. 4 మూలల 4 ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళ నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త, పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఉత్సవాలు ప్రతి సంవత్సరం 6 మాసాలకు ఒకసారి అల్పిసి ఉత్సవాలు జరుగుతాయి. తులమాసంలో జరిగే ఉత్సవాలలో ఆరట్టు ఊరేగింపు ప్రధానమైనది. ఈ పద్మనాభ శ్రీనారసింహ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్